ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ లక్ష్మీప్రియ, ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. మనకి ఈ 2025 సంవత్సరంలో రెండో గ్రహణం అయితే రాబోతోందండి. అది కూడా సరిగ్గా అమావాస్య రోజున, అంటే ఉగాదికి ముందు వచ్చే అమావాస్య రోజున పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నదండి. అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది? పట్టు విడుపు సమయాలు ఏమిటి? గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలను పాటించాలి? ఈ గ్రహణం అమావాస్య రోజులలో మనము ఇంటిని శుభ్రం చేయవచ్చా లేదా? ఉగాది పండగ కోసం మనము ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఉగాది పండుగ కోసం ఎప్పుడు మనము ఇంటిని శుభ్రం చేసుకోవాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మనకి గ్రహణాలు రెండు రకాలుగా ఏర్పడతాయండి. ఒకటి సూర్యగ్రహణం, రెండవది చంద్రగ్రహణం. చంద్రగ్రహణాలు అనేవి మనకి ఎప్పుడూ కూడా పౌర్ణమి వేళల్లోనే సంభవిస్తాయండి. సూర్యగ్రహణాలు అమావాస్య తిథి ఉన్నప్పుడు మాత్రమే సంభవిస్తాయి. సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనబడకుండా పోవడం వలన సూర్యగ్రహణము అనేది ఏర్పడుతుందండి. అయితే ఈ గ్రహణం మనకి పాక్షిక సూర్యగ్రహణంగా ఏర్పడనున్నదండి. ఈ పాక్షిక సూర్యగ్రహణం కూడా సరిగ్గా అమావాస్య రోజునే ఏర్పడుతుందండి. 2025 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఈ పాక్షిక సూర్యగ్రహణం అండి. రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నదండి. 2025 సంవత్సరంలో మార్చి నెల 29వ తేదీ శనివారము అమావాస్య తిథి రోజున రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నదండి. ఇక ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాల విషయానికి వస్తే భారత కాలమానం ప్రకారం 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ మధ్యాహ్నము 2:20 నుండి సాయంత్రము 6:13 ముగుస్తుందండి. ఇక ఈ గ్రహణము సంభవించు ప్రదేశాలు డెన్మార్క్, పోర్చుగల్, కెనడా, యుఎస్ఏ, మొరాగో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, బెల్జియం, నెదర్లాండ్, ఫారో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనుజులా, వాటికన్ సిటీ ఈ దేశాలలో కనిపిస్తుందండి. ఈ దేశాలలో మన భారతదేశం లేదు కాబట్టి ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదండి. గ్రహణానికి సంబంధించినటువంటి ఎటువంటి నియమాల్ని కూడా మనం పాటించనవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాల్ని పాటించనవసరం లేదండి. మీరు మీ ఏ పనులు చేసుకుంటారో ఎలా ఉంటారో అలాగే ఉండవచ్చు. అయితే ఈ గ్రహణం సంభవించే ప్రాంతాలలో మాత్రం ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా సరే ఈ గ్రహణ నియమాల్ని పాటించవలసి ఉంటుందండి. అక్కడ గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే కూడా తప్పనిసరిగా ఈ నియమాల్ని పాటించవలసి ఉంటుందండి. మన భారతదేశంలో ఈ పాక్షిక సూర్యగ్రహణము అనేది సంభవించదండి. ఏ రాశుల వారికైనా ఎటువంటి ప్రభావము ఉండదని పండితులు చెప్తున్నారండి. తర్వాతి రోజు మనకి ఉగాది కాబట్టి పంచాంగ శ్రవణము విని మీ రాశి యొక్క ఫలాలు ఎలా ఉన్నాయనేది విని తెలుసుకోండి. ఈ పాక్షిక చంద్రగ్రహణం మన భారతదేశంలో సంభవించదు కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్లు పెట్టుకోకుండా తెలుగు నూతన సంవత్సరాదికి స్వాగతం పలకండి. మనకి ఈ 2025 సంవత్సరంలో ఉగాది పండుగ మార్చి నెల 30వ తేదీ ఆదివారం రోజున వచ్చిందండి. ఈ ఉగాది పండుగకి ముందుగానే మనము ఇల్లుని అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలండి. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు మనము మన ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలండి. ఎక్కడా కూడా ఎటువంటి అశుభ్రం లేకుండా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో లేకుండా చూసుకోవాలండి. అయితే ఈ శుభ్రం అనేది ఎప్పుడు చేసుకోవాలి? ఉగాదికి ముందు రోజు మనకి అమావాస్య అయితే వస్తుందండి. ఈ అమావాస్య 2025 సంవత్సరం మార్చి నెల 29వ తేదీ శనివారము అమావాస్య రాబోతుందండి. ఈ అమావాస్యనే కొత్త అమావాస్య అని కూడా అంటారు.
ఈ రోజున గ్రామ దేవతల్ని లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. అందుకని ఈ అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదండి. దానికంటే ముందే మనము ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముందు రోజైతే మనకి శుక్రవారం వస్తుందండి. మనము శుక్రవారాల్లోని మంగళవారాల్లోని ఇంటిని శుభ్రం అది చేసుకోమండి. ఇక 27వ తేదీ గురువారము, 26వ తేదీ బుధవారము, ఈ 2 రోజుల్లోనూ మనము ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చండి. ఈ 2 రోజులు కూడా ఇంట్లో ఉన్న బూజులయి దులుపుకుని ఇంటిని శుభ్రం చేసుకోండి. అలాగే మీ పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని చక్కగా పూలతో అలంకరించుకోండి. ఇంటి ముందు ముగ్గు వేసి గడపకి పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టి మామిడి తోరణాలతో అలంకరించండి ద్వారాన్ని. ఈ విధంగా అలంకరించి ఇంటిని నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలండి. ఈ సమయాలలో ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేయలేని వారు, మీరు అమావాస్య పట్టింపు లేకపోయినట్లయితే, మీరు గ్రామదేవతని లక్ష్మీదేవిని 29వ తేదీన పూజించినట్లయితే ఆ రోజు మీరు శుభ్రం చేసుకోవచ్చండి. ఈ రోజున కూడా కుదరని వాళ్ళు మరుసటి రోజు ఉగాది వస్తుంది కదండి, 30వ తేదీ. ఆ రోజున ఉగాది పూజ చేసుకోవడానికంటే ముందే మీరు ఇల్లుని శుభ్రం చేసుకోండి, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. అయితే ఉగాది పండుగ ఆదివారం వచ్చింది. చాలామంది ఆదివారం రోజు నాన్ వెజ్ తింటారు. మరి ఉగాది రోజున ఏం చేయాలి అని అంటే, తినే అలవాటు ఉన్నవాళ్ళు ఉగాది అని కూడా చూడకుండా తింటారండి. అలా తినకపోవడమే మంచిదండి. మనకి ఉగాది ఆదివారం వచ్చినా సరే ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిదండి. సంవత్సరం అంతా కూడా బాగుండాలని కోరుకుని పూజలు అయితే చేస్తుంటాం కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఉగాది పండగకి మనం ఇంటిని అలాగే మందిరాన్ని తప్పకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలా అంటే, అవునండి, తప్పకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కనుక ఆ రోజున మనము మన ఇల్లు కూడా ఎంతో శుభ్రంగా ఉంటేనే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ రోజు శుభ్రతతో ఉండాలండి అందరూ కూడాను. అలా అయితేనే ముక్కోటి దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అని అంటారు. అందుకని మీకు వీలైనంతలో ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసి పెట్టుకోండి. చక్కగా పూజను అయితే చేసుకోండి. ఉగాది పూజా వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటే కనుక దయచేసి లైక్ అయితే ఇవ్వండి, అలాగే షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోల్ని మరికొద్ది మంది చూసి పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.